కుంభరాశి వారు ఏం పుణ్యం చేశారో తెలియదు కానీ 2026వ సంవత్సరంలో కుంభరాశి వారికి ఒకేసారి 23 ఏళ్ల పాటు మహారాజయోగం అయితే పట్టబోతోందండి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మొద్దు, కోట్లకి పడగెత్తడం అయితే ఖాయం. కానీ ఈ ఒక్క విషయంలో జాగ్రత్త కనుక తీసుకోకపోతే సీన్ మొత్తం కూడా రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అసలు కుంభరాశి వారి గురించి ఏం చెప్పబోతున్నాను అనేది మీరు పూర్తిగా వివరంగా తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కుంభరాశికి అధిపతి శనిదేవుడు. అయితే కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉంది. దీని కారణంగా అనేక రకాలైన ఇబ్బందులను పడుతూ ఉండేవారు ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఏలినాటి శని దశ వచ్చిన తరువాత, ఇది రాకముందు వీరి యొక్క జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. గతంలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, చాలా హ్యాపీగా ఆనందంగా మా లైఫ్ స్టైల్ ఉండేది. దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించే వాళ్ళం కాదు. ఇప్పుడైతే ప్రతి చిన్నదానికి అతి ఆలోచన అనేది ఎక్కువైపోయింది. దాంతోపాటు తలనొప్పులు రావడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, ఏ పని చేయాలి అనిపించకపోవడం, లేనిపోని అనారోగ్య సమస్యలు అనేవి వచ్చి పడటం, మనశ్శాంతి అనేది కరువైపోయింది. చేసే పని చేస్తున్నా కానీ అందులో ఆశించినంత ఫలితం కూడా దక్కడం లేదు. కుటుంబంలో ఏవో ఒక కలహాలు అనేవి ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి అని చెప్పి చాలా వరకు కూడా కుంభరాశి వారు అనుభవిస్తున్న సమస్యలు ఇవి. అయితే ఈ సమస్యలన్నింటికీ కూడా చక్కటి పరిహారాలు అనేవి ఉన్నాయి. ఏంటి అంటే కనుక, కొంతమంది వీడియోని కొంచెం మాత్రమే చూసి వీళ్ళెప్పుడూ చెప్పేదేగా అని చెప్పి అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ వెళ్తారు. ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుంచుకోండి, మిడిమిడి జ్ఞానం అనేది పనికిరాదు. చివరి వరకు చూస్తేనే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. కుంభరాశి వారి గురించి జ్యోతిష్యులను సంప్రదించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. ఈ వీడియో మీకు 100కు 1000% లాభాన్ని తీసుకొస్తుందే తప్ప మిమ్మల్ని ఏ కారణంగా కూడా నష్టపెట్టదు అన్న విషయాన్ని ముందుగా గ్రహించండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం లక్ష్మీ దేవ్యాయ నమః అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా మంచివారు, చాలా పట్టుదల కలిగిన వారు, ఎవరి కింద కూడా తలవంచని మనస్తత్వం కలిగిన వారు. ఏదైనా కూడా ముక్కుసూటిగా మాట్లాడాలి అని చెప్పి అనుకుంటారు కానీ ఆ టైంలో మాట్లాడలేక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎలా ఉంటుందా అని చెప్పి వీరి యొక్క ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. ఇలా వీరి యొక్క లైఫ్ స్టైల్ అనేది కొంచెం సాఫీగానే ముందుకు వెళ్ళిపోతూ ఉంది ఈ యొక్క 2025 సంవత్సరంలో. ఇలానే ఈ సంవత్సరం అనేది కొంచెం సంతోషాన్ని, అంటే మనం 100% క్యాలిక్యులేట్ చేసుకుంటే 100%లో ఒక 30 to 40% అనేది కొంచెం సంతోషాన్ని ఇస్తే మిగతా 70 to 60% అనేది బాధనే మిగిల్చింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎన్ని రకాలైన ప్రాబ్లమ్స్ అంటే కనుక వీరు మానసికంగా కూడా కృంగిపోయిన రోజులనైతే ఈ యొక్క 2025 సంవత్సరంలో చూశారు. ఇటు ఇంట్లో సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఇంట్లో ఇరుగు పొరుగు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఈ గొడవల కారణంగా అని చెప్పి ఒక రకమైన మనసులో క్షోభ. అంతేకాకుండా ఇదంతా ఒక ఎత్తు అయితే డబ్బు పరంగా కొన్ని ఆలోచనలు, చిన్న చిన్న ఆశలు అనేవి చంపుకోవడం, కొనాలి అనుకున్నవి కొనలేకపోవడం, చెయ్యాలి అనుకున్నవి చేయలేకపోవడం, రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అని చెప్పి పెండింగ్ పెట్టుకుంటూ వెళ్ళడం, కొన్ని ఇష్టమైనవన్నీ కూడా దూరం అయిపోవడం, ప్రేమించిన వాళ్ళని వదులుకోవడం. అంతేకాకుండా ఇటు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే హెల్త్, ఆరోగ్యపరంగా కూడా
చాలా రకాలైన నష్టాలను అనుభవించారు కుంభరాశి వారు. ఎలా అంటే కనుక ఇటు ఆడవారిలో చూసుకుంటే కనుక పీసీఓడి అని చెప్పి, పీసీఓఎస్ అని చెప్పి, ముఖ్యంగా గర్భసంచికి ఇన్ఫెక్షన్స్ అని చెప్పి, కళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ముఖ్యంగా శరీరం అనేది ఏదో బలహీనంగా అనిపిస్తూ ఉండటం, ఏ పని హుషారుగా యాక్టివ్గా చేయలేకపోవడం, కొంచెం బద్ధకంగా సోమరితనంగా చేద్దాంలే చూద్దాంలే అన్నట్లుగా ఆ మూడ్ స్వింగ్స్ అనేవి ఉండటం, మనసులో భయం, టెన్షన్, ఆందోళన, గుండెల్లో దడ, ఇవన్నీ కూడా చిన్నదానికి పెద్దదానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, నేను ఒంటరి దాన్ని, నా మీద ప్రేమ చూపించే వాళ్ళు ఎవ్వరూ లేరు, నేను నలుగురిలో సరిగా మాట్లాడలేకపోతున్నాను, నేను ఏది ఎక్కడ ఎలా తెలివిగా బిహేవ్ చేయాలో నాకు అర్థం కావడం లేదు, నేను యాక్టివ్గా ఉండలేకపోతున్నాను, వయసు పెరిగే కొద్దీ కూడా నాలో ఆ బలం అనేది సన్నగిల్లిపోతూ ఉంది అని చెప్పి ఒక రకమైన డిప్రెషన్ అనమాట. ఈ ఆలోచనలన్నీ కూడా డిప్రెషన్ జాతికి చెందినవి. ఈ ఆలోచనల వల్ల కొంచెం శారీరకంగా కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం, ఇందాక నేను చెప్పినట్లుగా ఆడవాళ్ళలో సమస్యలు రావడం, ఇవన్నీ కూడా మీరు 2025 సంవత్సరంలో అనుభవించారు. అవునా కాదా? అవును అయితే అవునక్క, మీరు చెప్పింది 100కి 100% నిజమక్క అని చెప్పి మీరు న్యాయంగా కామెంట్ అయితే చేయండి. ఎందుకు అంటే కనుక చాలా వరకు కుంభరాశి వారిని మేము గమనించింది ఇవే సమస్యలు. అయితే భగవంతుడు మనకి ప్రతి సమస్యకు కూడా భూమి మీద పరిష్కారాన్ని చూపిస్తారు. ఈ కొత్త సంవత్సరంలో మీరు పాత సంవత్సరంలో పడిన బాధలు పడకుండా ఉండటానికి, మీరు ఏవైతే కొత్తగా పనులు చేపట్టాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ పనులలో కాస్తంత డెవలప్మెంట్ అనేది సాధించుకోవడానికి, ఏదైనా కానీ పట్టుదల అనేది మనిషిలో పెరగటానికి, మీరు ఎక్కడికక్కడ సన్నగిల్లిపోతున్నారు వయసు పెరిగే కొద్దీ అనే ఆ మాట మనసులో మైండ్లో ఎక్కడైతే కదిలించిందో మిమ్మల్ని, దానికి కూడా నేను చెప్తాను. ప్రతి దానికి, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చెప్తాను. ఈ యొక్క 2026 సంవత్సరం మొదట మీరు మైండ్లో బాగా ఎక్కించుకోండి. ఇప్పుడు కనుక మనం ఏదన్నా కానీ ఇన్స్టాల్ చేస్తాం కదా, ఒక సాంగ్ని సేవ్ చేసుకోవటం, డౌన్లోడ్ చేసుకోవటం చేస్తాం కదా మొబైల్లో, అట్లా ఇప్పుడు నేను చెప్పే మాటని మీరు మైండ్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆ మాట ఏంటి అంటే కనుక, మీరు మొదట ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మొద్దు. పెద్ద పెద్ద జ్యోతిష్యులు, ఇంకా పెద్ద పెద్ద పండితులు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. ఎందుకంటే శివుని అనుగ్రహం లేనిదే చీమ కూడా కుట్టదంటారు. శివుని కంటే, పరమేశ్వరుని కంటే ఇక్కడ ఎవ్వరూ కూడా గొప్పవారు కాదు. ఆఖరికి నేను కూడా చెప్తున్నాను, మీరు నా మాట కూడా నమ్మొద్దు. ఒక మాటకు వస్తే కనుక నేనేం చెప్తున్నానా అన్న దాంట్లో మీరు మంచిని మాత్రమే తీసుకోండి, అది నాకు చాలు. ఏంటి అంటే కనుక ఈ 2026 సంవత్సరం నుంచి మీకు దాదాపుగా 23 ఏళ్ల పాటు కష్టాలన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. కష్టాలు 23 ఏళ్ల తర్వాత వస్తాయా అంటే ముందు ఈరోజు చూసుకోవాలి, అప్పుడు సంగతి అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు అయితే హ్యాపీ కదా, ఇది ఫస్ట్ చూసుకోండి మీరు. అయితే మీరు ఈ యొక్క న్యూ ఇయర్ అంటే మనకి ఆంగ్ల సంవత్సరం 2026 సంవత్సరం ఎలా స్టార్ట్ చేయాలి, ఈ సంవత్సరంలో ఎలా ఉండాలి అనేది చెప్తాను. కుంభరాశి వారు ప్రతిదీ కూడా ఒక ప్లాన్డ్గా చేసుకుంటారు. మీ లైఫ్ అనేది చాలా క్రమశిక్షణగా ఉంటుంది. ఏది కూడా మధ్యలో వదిలేసే రకం కాదు. ఎంత మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ బాధని బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. మీ కష్టాలు చెప్పుకుంటే ఒకరికి నాకు వచ్చే లాభం ఏంటని చెప్పి ఆలోచిస్తారు. మనసులో ఏదైనా కానీ కుళ్ళిపోతారు. మీకు మీరే ధైర్యాన్ని తెచ్చుకుంటారు. మీకు మీరే అప్పటికప్పుడు వీక్ అయిపోతారు, అప్పటికప్పుడు స్ట్రాంగ్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏదైనా కూడా మీ చేతుల్లోనే ఉంది. ఇక ఏలినాటి శని దశ ప్రభావం అంటారా, ఇప్పుడు చివరి దశ. ఇన్నాళ్ళు అనుభవించారు, ఇటు కష్టాలు వచ్చాయో సుఖాలు వచ్చాయో, ఏదైనా రోజులు గడిచిపోయిన టైం వెళ్ళిపోయింది అది. ఇక ఇప్పుడు ఏలినాటి శని దశ వెళ్ళేటప్పుడు 100% మీకు మంచే చేసి వెళ్తారు. మీకు చెడు మాత్రం జరగదు. ఎట్టి పరిస్థితులలో కూడా మీరు ఏలినాటి శని భగవానుడి వల్ల మాకేదన్నా అవుతుందేమో అన్న అపోహ అయితే
అయితే పెట్టుకోవద్దు. మీ లైఫ్ ఎలా ఉంటుందంటే దాదాపుగా ఇప్పుడు ఒక సముద్రం ఉంది అనుకోండి, ఆ యొక్క సముద్రం లోపలికి ఒక పెద్ద అల వచ్చి మీరు ఒడ్డున నుంచుంటే ఆ అల మిమ్మల్ని లాక్కెళ్ళిపోతూ సగం అంటే సగం ఇంక నేను ఊపిరాడదు నాకు, నేను మునిగిపోతున్నాను అన్నంత వరకు లాక్కెళ్ళి ఒక్కసారిగా అదే అల మిమ్మల్ని ఒడ్డున పడేస్తుంది అనమాట. అలా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది మీ లైఫ్ అనేది. అలా ఉండకుండా ఉండాలి అంటే నేను అంత లోతుకు వెళ్ళినా ఖచ్చితంగా బయటికి రాగలను అనే ధైర్యం మీలో ఉండాలి. ఇప్పుడు లక్ష్మీదేవి కటాక్షం రావాలి అంటే ఎలా అండి చెప్పండి? మనకి కేవలం డబ్బొక్కటి ఉంటేనే లక్ష్మీదేవి ఉన్నట్లు కాదు. డబ్బుతో పాటుగా మనకి ధైర్యం ఉండాలి. ఎవరికి ఏదైనా కానీ సమాధానం చెప్పగలను అనే ఆ యొక్క కెపాసిటీ ఉండాలి. చేసే పనులలో న్యాయం ఉండాలి. దాన్ని పర్ఫెక్ట్గా చేయగలము అని చెప్పే ఇది ఉండాలి. ఇవన్నీ కూడా ఉండాలి అంటే మొదట మనకి ఆరోగ్యం ఉండాలి. మరి ఆరోగ్యం కోసం ఏం చేయాలి ఇది కూడా నేను చెప్తాను. మొదట మీరు January 1 అంటే మనకి ఇప్పుడు 2026 January 1 తారీఖులోకి మనం అడుగు పెట్టేటప్పుడు న్యూ ఇయర్గా మనం సంబరంగా అడుగు పెడతాము. ఈ యొక్క సంవత్సరంలో పడినవేవి కూడా మనకి కొత్త సంవత్సరంలో రాకూడదు అని చెప్పి కోరుకుంటాం. అయితే మీరు January 1 రోజు ఏం చేస్తారు అంటే కనుక శివునికి అర్చన చేయించండి. మీ చేతులతో శివునికి అభిషేకం చేయండి. శివుని అభిషేకంతో మీరు కొత్త సంవత్సరాన్ని మొదలు పెట్టండి. ఈ కొత్త సంవత్సరం రోజు చక్కగా మీరు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత 1 గంటకు చేసుకోండి అని చెప్పి నేను ఇక్కడ చెప్పట్లా. చక్కగా మీరు తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి మంచిగా ఇల్లు వాకిలన్నీ కూడా నేను ఎప్పుడు చెప్తాను కదా అలా శుభ్రపరిచేసుకొని చక్కగా స్నానం చేసి ఆ ఒక్కరోజు నలుపు రంగు ధరించకుండా మిగతా రంగుల వస్త్రాలు ఏవైనా కానీ ధరించి చక్కగా మీరు ఏం చేస్తారు అంటే కనుక ఆ రోజు శివునికి అభిషేకం చేసుకోండి. మీ ఇంట్లో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో చిన్న శివలింగాన్ని 3 అంగుళాల కంటే కూడా చిన్నగా ఉండాలి సైజు ఇంట్లో శివలింగం ఎప్పుడైనా కానంటే మన బొటన వేలు కంటే కూడా కొంచెం తక్కువ సైజులో ఉండే శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ విషయంలో కూడా ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. ఉండొచ్చు శివలింగం బొటన వేలు కంటే తక్కువ సైజులో ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ యొక్క శివలింగాన్ని ఇంట్లో ఏర్పరచుకొని శివునికి కాస్త ముందు మీరు ఆ యొక్క నీటితోటి లేదంటే కనుక విభూతితోటి మీ దగ్గర ఏ ఉంటే అవండి, ప్రత్యేకంగా నేను ఇది అని కూడా చెప్పను. పంచామృతాలతోటి చేస్తారో, తేనెతోటి చేస్తారో, గంధంతో చేస్తారో, లేదంటే చెరుకు రసంతో చేస్తారా, పంచదారతోటి చేస్తారా, మీ ఓపిక మీ శక్తి ఏదైతేనేమైంది. శివుడు అభిషేక ప్రియుడు, బోలా శంకరుడు. మనం అభిషేకం చేసి ఏదైతే సంకల్పించుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరేం సంకల్పించుకోవాలి అంటే ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మాకు సర్వ సంపదలు రావాలి అంటే సర్వం అంటే ఇక్కడ ఆరోగ్యం, ఆనందం, సంతోషం, మంచి నిద్ర, మంచిగా బంధాల మధ్య ఆ యొక్క బంధం గట్టిగా నిలబడటం, పిల్లలకు సంబంధించి భవిష్యత్తు బాగుండటం, పిల్లలకి హెల్త్ బాగుండటం, భర్త చెప్పిన మాట వినడం, భార్య చెప్పిన మాట వినడం, చేసే పనుల్లో అభివృద్ధి జరగటం, నెగిటివ్ శక్తి వెళ్ళిపోవడం, నరదిష్టి పోవడం అన్నీ కూడా వస్తాయన్నమాట. ఈ ఒక్క పనితో మీ యొక్క January 1 అనేది స్టార్ట్ చేయండి. తర్వాత ఈ యొక్క కొత్త సంవత్సరంలో భగవంతునికి మనం మొదట విలువిచ్చాము. తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవడం అంటే చక్కగా టైంకి తినడం, ఆ తినే ఫుడ్ కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ని తీసుకోవడం, బయట ఫుడ్ని తగ్గించడం, జంక్ ఫుడ్స్ని తగ్గించడం, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం, ఏదైనా కూడా ఇంట్లో చేసిన వంటకాలనే తినడం, చక్కగా టైంకి పడుకోవడం, రోజు ఒక 40 నిమిషాలు యోగా చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, లేదంటే జిమ్కి వెళ్తారా, మీ ఇష్టం. ఒక 40 నుంచి 45 నిమిషాలు రోజు మొత్తంలో 24 గంటల్లో మీ ఆరోగ్యం కోసం ఒక 40 నిమిషాల టైంని కేటాయించుకోండి. తర్వాత ఆరోగ్యకరమైన ఫుడ్ తినండి. టైంకి కంటి నిండా 8 గంటలు కాకపోయినా 7 గంటలైనా కానీ బాగా గాఢ నిద్రపోండి చాలు. హాయిగా ఆరోగ్యం అనేది సెట్ అయిపోతుంది. ఇక తర్వాత మీకున్నటువంటి శని భగవానుడి యొక్క ఆ ఎఫెక్ట్ అనేది తగ్గించుకోవడం కోసం మొదట మీరు దాన ధర్మాలు చేయాలి. అంతా ఉన్నదంతా ఊడ్చిపెట్టండి అని చెప్పి నేను చెప్పట్లా. మీరు 10 రూపాయలు సంపాదిస్తున్నారు రోజుకి, 10 రూపాయల్లో 9.5 రూపాయలు మీరు
ఉంచుకొని ఒక రూ. 1 పేదవాళ్ళకి దానం చేయండి. నెలలో ఒక ఇద్దరికి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. గోమాత సేవ చేసుకోండి. కాలభైరవుడికి అంటే వీధి కుక్కలు ఉంటాయి కదా, వీధి కుక్కలకి భోజనాన్ని పెట్టండి. మీరేవో మిగిలిపోయిన అన్నాలు కూరలు పడేస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు, అవి ఏం చేస్తారంటే అలా కాలవల్లో అలా వృధాగా మొక్కల్లో చెట్టుల్లో పడేయకుండా వాటిని చక్కగా ఆహారంగా ప్రిపేర్ చేసుకొని మంచిగా కుక్కలకి పెట్టండి. గోమాత సేవ చేసుకోండి. గోమాతకి చక్కగా మంచిగా ఇష్టమైన ఆహారం, పండ్లు, కూరగాయలు, పెసలు నానపెట్టి బెల్లంతో కలిపి తినిపించడం. ఇలా అన్నం పెట్టకూడదు గోమాతకి, ఇటువంటివి పెట్టాలన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక 33,000 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుంది. దీనివల్ల మీకు శనేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. దీనివల్ల మీ జీవితంలో, మీ యొక్క ఆరోగ్యంలో, మీరు చేసే పనులలో డెవలప్మెంట్ జరుగుతుందండి. ఖచ్చితంగా అసలు మీరు ఊహించను కూడా ఊహించరు. ఏంది నా జీవితంలో ఇంత మార్పు వస్తుంది ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోతారనమాట. ఇది పక్కాగా చేసుకోండి. తర్వాత ఏంటి అంటే కనుక ఇటు అమ్మాయిల విషయానికి వస్తే అత్తింటి వైపు వారు కొంచెం నెగిటివ్గా ఉంటారు. అమ్మాయిలకి కుంభరాశి వారిలో మీరేంటి అంటే వారి గురించి అసలు ఆలోచించవద్దు, పట్టించుకోవద్దు. ఏంటమ్మా అంటే ఏంటి అంతవరకే, కానీ డీప్ ఆలోచన, డీప్ థింకింగ్ వాళ్ళు లేకపోతే నేను ఎట్లా, వాళ్ళు ఉండాలి కదా నాకు, ఇటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ ఆలోచనలు ఇవేవి కూడా చేయొద్దు. ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా అవ్వాలో అలా జరిగిపోతుంది. మీరు ఆలోచించడం అనేది అతి ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసుకోవాలన్నమాట. ఇక శనివారం, ప్రతి శనివారం కుదరకపోయినా కానీ నెలలో ఒక శనివారం అయినా కానీ శివాలయంలో ఉండే నవగ్రహాల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి శనేశ్వరునికి తైలాభిషేకం చేసి శనేశ్వరుని దగ్గర నైవేద్యంగా నువ్వులు బెల్లాన్ని కలిపిన నువ్వులుండలు పెట్టి చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల శనేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. వ్యాపార స్థలంలో కానీ లేదా మీరు ఏదైనా వృత్తి చేస్తుంటే అక్కడైనా కానీ ప్రతి అమావాస్య రోజు కూడా ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయని నిలువుగా చీల్చి ఆ నిమ్మకాయని మీ యొక్క ప్రధాన ద్వారం దగ్గర ఇరుపక్కల పెట్టి ఒక దాని మీద పసుపు మరొక దాని మీద కుంకుమ పెట్టి రెండింటి మీద హారతి బిళ్ళలు పెట్టి వెలిగించండి. అమావాస్య రోజు సాయంత్రం పూట చేస్తే నరదిష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. ప్రతి అమావాస్యకు లేదా రోజు మార్చి రోజైనా కానీ హారతితోటి దిష్టి తీసివేసుకోండి. అగ్నితో ధూళి తీయటం అంటారనమాట దీన్ని. ఒక ప్రమిదలో హారతి బిళ్ళను వెలిగించుకొని చక్కగా ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపు 3 సార్లు, కింద నుంచి పైకి 3 సార్లు, పైనుంచి కిందకు, ముందు వెనక 3 సార్లు తిప్పేసి ఆ హారతి బిళ్ళని కింద పడేసేయండి. దీనివల్ల మీ ఆరా అనేది నీట్గా పాజిటివ్గా ఉంటుంది. మీ మీద ఉండే నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది అనమాట. ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ భగవంతుణ్ణి మాత్రం ఎక్కడా కూడా అపనమ్మకంగా చూడొద్దు. నమ్మకంగా ఉండండి. మీ ఇష్టమైన దేవుడు ఎవరైనా పర్లేదు, నమ్మకంగా మీరు పూజించుకోండి. విష్ణు సహస్రనామాలు చదువుకోండి. లక్ష్మీ అష్టోత్తర నామాలు అనేవి చదువుకోండి. శుక్రవారం పూట మర్చిపోకుండా సంధ్యా సమయంలో అమ్మవారికి ఇష్టమైన పాలు బెల్లంతో కలిపిన చేసిన పాయసాన్ని కానీ లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క కానీ పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా సంధ్యా దీపం పెట్టుకోండి. ఇంటికి ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయ దిష్టి తీసి వేసుకునేది ఉండాలి. అలా ఉండకపోతే నరదిష్టి మీకు చాలా ఎక్కువ, అయిన వాళ్ళలోనే చాలా ఎక్కువ ఉంటుంది మీకు నరదిష్టి. ఆ నరదిష్టి అనేది పోవాలి అంటే ముఖ్యంగా ఈ యొక్క 2026 సంవత్సరంలో ఎప్పటికప్పుడు దిష్టి తీసివేసుకుంటూ ఉండాలండి. గుర్తుంచుకోండి. ఎర్ర నీళ్ళు తీసుకుంటారు, ఇందా నేను చెప్పినట్లుగా అగ్నితోటి దిష్టి తీసివేసుకుంటారు, లేదంటే రాళ్ళ ఉప్పు, ఎండుమిరపకాయలు, ఎంటుకలతోటి ఎర్ర నీళ్ళు కలిపి తీసుకుంటారు. ఏదైనా కానీ పర్వాలేదు, దిష్టి అయితే తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని చక్కగా ఈశ్వరునికి అభిషేకం చేయించుకుంటూ నెలలో ఒక్కసారైనా కానీ ఈశ్వరునికి పూజ చేసుకుంటూ లక్ష్మీదేవికి శుక్రవారం చేసుకుంటూ ఎప్పుడైనా కానీ ఒక శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసిమాలను సమర్పించి చక్కగా రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపారాధన చేసి గోమాతకు సేవ చేసుకుంటూ చక్కగా ఎప్పుడైనా కానీ నెలలో ఇద్దరికి భోజనం పెట్టించి ఇలా చిన్న చిన్నవి అన్నీ ఏవి ఖర్చుతో కూడుకున్నవి కాదు, ఇవన్నీ కూడా చిన్న చిన్నవి. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక 2025 సంవత్సరంలో మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి 2026 సంవత్సరంలో పడరు. నేను రాసిస్తాను. ఇదే కంటిన్యూగా జరిగితే మీకు నేను 23 ఏళ్ళ పాటు అని చెప్పాను కాదు, మీరు బ్రతికినంత కాలం సంతోషంగా ఉంటారు, బ్రతికినంత కాలం ఆనందంగా ఉంటారు. ఇక్కడ ఈశ్వరుని అనుగ్రహం మీకు దక్కుతుంది. ఈశ్వరునికి ఎవరైతే భక్తులుగా ఉంటారో వారిని ఏ గ్రహం ఏమీ చేయలేదు.
ఏ దోషం ఏమీ చేయలేదు, ఏ శాపం ఏమీ చేయలేదు, ఏ నరదిష్టి ఏమీ చేయలేదు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం పూజ, సోమవారం శివునికి అభిషేకం, శనివారం రోజు శనేశ్వరునికి తైలాభిషేకం, నువ్వుల దీపం, ఇంకా వచ్చేసి మంగళవారం పూట కుదిరితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన సింధూరం కుంకుమ పెట్టుకొని వెళ్ళడం, ఇవన్నీ కూడా చేస్తూ వెళ్ళండి. మీ హ్యాపీ జీవితం అనేది గడిచిపోతుంది. ఈ చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త అనేది తీసుకోవాలండి. లేకపోతే మూడ్ ఆఫ్లోనే ఉంటే కనుక లైఫ్ అంతా మూడ్ ఆఫ్గానే ఉంటుంది. ఏదైనా మీ చేతుల్లోనే ఉంది. మీ మనస్సు అధీనంలో మీరు ఉండాలి. అంటే మీ మనసు చెప్పినట్లుగా మీరు వినటం కాదు, మీరు చెప్పినట్లుగా మీ మనసు వినాలి. ఇవి ఏవి ఇంక ఎక్స్ట్రా ఏవి కూడా పట్టించుకోవద్దు. లైట్ ప్రతిదీ కూడా కష్టం వచ్చిందా లైట్ తీసేసుకోండి, అవే పోతాయి అన్నమాట. అర్థమైంది కదండి. మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని కానీ లేదా శ్రీ లక్ష్మీ దేవ్యాయ నమః అని కానీ కామెంట్ చేయండి. మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరికొంతమంది కుంభరాశి వారికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు, మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.